శశికళ తమిళనాడుకు చిన్నమ్మ కాలేరాయిక చిన్నమ్మకు చుక్కలు కనబడుతున్నాయి. అధికారం కైవసం చేసుకోవడం చెకోడీలు తిన్నంత ఈజీ అన్నట్లుగా రాజకీయాలు నడిపిన అమ్మ మొదటి దశ వరకు మాత్రమే సక్సెస్ అయ్యారు. పార్టీ పదవి అయితే చేపట్టారు గాని ముఖ్యమంత్రి పీఠం చిన్నమ్మకు అందని ద్రాక్షి అయ్యేలా ఉంది. ఇప్పటికే తన పార్టీలో తన భజన బృందాన్ని ఎంపిక చేసుకోవడం ద్వారా శశికళ పార్టీ శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. పార్టీ ద్వితీయ తృతీయ శ్రేణి నాయకత్వం ఆమెకు మద్దతు ఇవ్వడం మానేసింది. తాము చిన్నమ్మను బహిష్కరిస్తున్నామని బహిరంగంగానే ప్రకటనలు ఇస్తున్నారు. దీనికి కారణం మాజీ సీఎం జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ రంగంలోకి దిగడమే. ఆమెకు రోజురోజుకు మద్దతు పెరిగిపోతుంది. జయలలిత సోదరుడు జయకుమార్ కుమార్తె దీపా టీనగర్లోని శివజ్ఞానం వీధిలో నివసిస్తున్నారు. జయలలిత మృతి అనంతరం దీప రాజకీయాల్లోకి రావాలని అన్నాడీఎంకేను వ్యతిరేకిస్తున్న కార్యకర్తలు కొద్ది రోజులుగా దీపను కలుసుకుని ఒత్తిడి చేస్తున్నారు. జయలలిత వారసురాలు ఆమెనని, జయలలిత చేపట్టిన పథకాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను స్వయంగా ముందుకు తీసుకెళ్లాలని దీపను కోరుతున్నారు. దీప కూడా పాజిటివ్గానే స్పందిస్తున్నారు. మేనత్త జయలలిత మరణం అనంతరం అన్నాడీఎంకేను కైవసం చేసుకోవాలా, కొత్త పార్టీ పెట్టాలా అన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ప్రస్తుతం కార్యకర్తల అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటున్నామని, ఒకవేళ రాజకీయాల్లోకి రావాలనుకుంటే తనను ఎవరూ ఆపలేరన్నారు. కాగా దీప భర్త మాధవన్ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి జయలలిత వారసత్వం నిలిపే బాధ్యత దీపదేనని, ఆమెకు తనతో పాటు వేలాది మంది కార్యకర్తలు తోడుంటారన్నారు. ఈ సందర్భంగా అన్నాడీఎంకే కార్యకర్తలను ఉద్దేశించి దీప మాట్లాడారు. మీరు శాంతియుతంగా ఉండాలని, అన్ని త్వరలో సర్దుకుంటాయని నచ్చజెప్పారు. శశికళ అడుగులకు మడుగులు తొక్కుతున్న ఎంపీలు, ఎమ్మెల్యేలకు తాము త్వరలోనే బుద్ధి చెప్తామని, నియోజకవర్గాల్లో అడుగు పెట్టనివ్వకుండా చూస్తామని కార్యకర్తలు హెచ్చరించారు. సో తమిళనాడు రాజకీయం ఇప్పుడిప్పుడే రసకందాయంలో పడింది. పార్టీ చీలిపోతే ఎవరికి లాభం? అసలు దీప బలం ఎంత? తన వ్యూహం ఏంటి అనేది ఇప్పుడే అర్థం కాకపోయినా చిన్నమ్మకు మాత్రం సీన్ అంత సాఫీగా లేదనేది మాత్రం నిజం.